నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. సంక్షేమ పథకాలు అందరికీ అందాలి, అర్హులై ఉండి లబ్ధి పొందని వారికి నగదు జమ, నిధులు విడుదల చేసిన సీఎం జగన్. కడుపు మంటతోనే మంత్రి రజనపై అసత్య ప్రచారం, కార్పొరేటర్ విలేకరుల సమావేశంలో టీడీపీపై నిప్పులు. బీజేపీ బెదిరింపు ధోరణి మానుకోవాలి, జగన్ ప్రభుత్వం పడిపోవటానికి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం, రామకృష్ణ వల్లెలి. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనే ప్రభుత్వం లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ ఇంత బాధ్యతాయుతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ఇక జనవరి, జూన్ మధ్య అందించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైనటువంటి వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్లకు సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వర్చువల్గా మాట్లాడారు. నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమని ఇది సీఎం జగన్ సంతోషంగా వ్యక్తం చేశారు. చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 1,17,161 మందికి కొత్తగా పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తా ఉన్నాం ఈ రోజు నుంచి. అదే మాదిరిగానే మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-డే ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్షనేతానికి తావివ్వకుండా, ఎక్కడా కూడా లంచం అనే పదానికి తావివ్వకుండా, ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరీ అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఒకవైపున ఇస్తూ, మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని
జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి, ఇలా 6 నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకం. టీడీపీ నేతలు నీతి లేని రాజకీయాలు చేస్తున్నారని దమ్ముంటే నేరుగా వచ్చి చేయాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, పార్టీ మహిళా విభాగ నేతలు మండిపడ్డారు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాటికి తట్టుకోలేరని హెచ్చరించారు. ఇక గుంటూరు జిల్లా కొరిటేరుపాడు ప్రధాన రహదారిలో వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో శుక్రవారం కార్పొరేటర్లు బూసిరాజు, లత, బోడపాటి ఉషారాణి, మల్లిబోయిన శ్రీవల్లి, ఉడుమల లక్ష్మి, ఎక్కలూరి మారుతి, వంగల హేమలతారెడ్డి, పార్టీ మహిళా విభాగ నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీ విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా బూసి రాజలత మాట్లాడుతూ మంత్రి విడుదల రజని ఓటు దరఖాస్తుపై టీడీపీ నాయకులు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు వారి డిఎన్ఏలో ఉన్నాయని దుమ్మెత్తి పోశారు. ఇక మంత్రి విడుదల రజని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి టీడీపీకి నిద్ర పట్టడం లేదని అన్నారు. ఆమెపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి కార్యాలయంపై దాడి చేయడం, ఆమె ఓటు దరఖాస్తుపై అసత్య ప్రచారం చేయడం ఇవన్నీ టీడీపీ నాయకులకు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. మంత్రి విడుదల రజనికి టీడీపీ నాయకుల్లా తప్పుడు రాజకీయాలు చేయడం తెలియదని విమర్శించారు. తప్పుడు ప్రచారాలు, తర్వాత ఏదో ఒక చిల్లర రాజకీయం చేసి ఏదో హైప్లోకి రావాలి, మేమంటూ బతికే ఉన్నామని వాళ్ళ ఆచూకీ తెలుపుకోవడం కోసం ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ వస్తున్నారు మొదటి నుంచి కూడా. ఎవరైతే మరి ఈరోజు ఉదయం మినిస్టర్ మేడం గురించి మాట్లాడారో, అసత్య ప్రచారాలు చేశారో, మరి వాళ్ళకి మేము ఈరోజు చెప్తున్నాము, మీరు ఏదైతే చిలకలూరుపేట నుంచి మేడము మరి విడుదల రజనీ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు అప్లై చేసుకున్న మరి సమయంలో అక్కడ విత్డ్రా చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు క్లియర్గా చూస్తే అప్లికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్ కూడాను శ్యామలా నగర్ 2వ లైన్లో మరి అపార్ట్మెంట్ పేరు కూడా ఇచ్చారు, సాయి గ్రాండ్ అపార్ట్మెంట్. ఈ సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ గురించి మరి అపార్ట్మెంట్ లేకుండానే ఖాళీ స్థలంలో ఓటు అప్లై చేశారు అని టీడీపీ నాయకులు ఈరోజు ఉదయం మీడియాకి ఇవ్వడం జరిగింది. మరి వారికి చెప్తున్నాం, సాయి గ్రాండ్ అపార్ట్మెంట్ అనేది మరి మేడం విడుదల రజనీ గారి హస్బెండ్ అయినటువంటి మరి విడుదల కుమారస్వామి గారు గతంలోనే ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ని కొనడం జరిగింది. కొని కూడా చాలా కాలమైంది. శ్యామలా నగర్లో అపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ ఇవి. ఏదైతే వాళ్ళు ఆరోపిస్తున్నారో ఖాళీ స్థలం అని, వాళ్ళు చూపిస్తున్న స్థలం ఒకటి, మెయిన్ రోడ్ మీద స్థలం చూపిస్తున్నారు, దాని ఎదురుగున్న అపార్ట్మెంటే ఇది అపార్ట్మెంట్ పేరు, క్లియర్గా డీటెయిల్స్ అన్ని పక్కాగా రిజిస్ట్రేషన్ అయ్యి వారి సొంత అపార్ట్మెంటు. దీన్ని గృహప్రవేశం కూడా ఎప్పుడో చాలా కాలమైంది. ఈ అపార్ట్మెంట్ పేరు మీదగానే మరి మేడం ఈరోజు మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు అప్లికేషన్ అప్లై చేసుకున్నారు ఓటు కోసం. మరి దీన్ని చూపించి వాళ్ళు ఎంత హాస్యాస్పదమైన చిల్లర రాజకీయం అంటే, ఈరోజు డైరెక్ట్గా ఢీకొనే సత్తా లేక మరి ఇలాంటి రాజకీయాలు చేయడం వీళ్ళకి అలవాటే. అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు, ఇటువంటి బురద జల్లే రాజకీయాలు అనేది వాళ్ళ బ్లడ్లోనే ఉంది, టీడీపీ నాయకుల బ్లడ్లోనే ఉంది అనుకుంటా. మరి ఇటువంటి ఇంత క్లియర్గా ప్రతిదీ కూడా ఓటు కార్డు కోసం అప్లై చేసుకొని ఏదైతే సొంత ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ అడ్రస్ మీద ఓటు కార్డు అప్లై చేసుకుంటే, వీళ్ళు ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలానికి వెళ్ళి ఖాళీ స్థలం ముందు ఏదో కొన్ని ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు పెట్టి ఖాళీ స్థలంలో ఓటు అప్లై చేశారని ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని ఒకటే సూటిగా అడుగుతున్నాం, మీకు ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనం ఏదైతే ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకటే అంటారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ.
అదే బీసీ వర్గానికి చెందినటువంటి మహిళ, ఒక బీసీ మహిళకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం, ఒక బీసీ వర్గానికి సంబంధించిన మహిళకి ఇవ్వడం వీళ్ళు జీర్ణించుకోలేక మొదటి నుంచి కూడాను మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం ఓపెన్ చేసుకోబోతున్నామో డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రులు కార్యాలయం మీద దాడి చేశారు, కార్యాలయాన్ని పగలగొట్టారు. అంటే ఇదంతా వారి ఓర్వలేనితనం. అంటే వాళ్ళకు కూడా తెలుసు పాపం టీడీపీకి ఎప్పుడు గతకాలం నుంచి ఇది మా టీడీపీ అడ్డా అని ఏదైతే చెప్పుకుంటున్నారో అలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో లేవని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి కార్యాలయం మీద దాడి చేయడం, ఇటువంటి చిల్లర రాజకీయం చేయడం, ఏమి లేని దానిది విడుదల రజనీ గారు ఎక్కడ ఏ అవకాశంలో ఏ విధంగా నింద వేద్దాము, బురద చల్లుదాము అని వెతుకుతూ ఇలాంటి చీప్ ట్రిక్స్ని వీళ్ళు చేయటము వాళ్ళకి అలవాటైపోయింది. వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంలో భారతీయ జనతా పార్టీ బెదిరింపుల ధోరణితో వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. ఇక రాష్ట్రంలో జగన్ను ఇంటికి పంపే పార్టీలతో తాము కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇక 4.5 సంవత్సరాల 9 నెలల్లో జగన్ రెడ్డిని మోడీ నెత్తిన పెట్టుకుని మోసాడని స్పష్టం చేశారు. కొంతమంది వస్తారు, ఓకే, మనం కొంతమంది జరిగింది కదా విజయవాడలో, ఇదిగా ఏం కాదు వెళ్ళా వాళ్ళకి కూడా వచ్చింది. ఇచ్చారు, లేదంటే లేదన్నారు, లేదంటే బాగా చేసింటే ఎమ్మెల్యేని ఎంపీకి ఇచ్చారు. కానీ ఇక్కడ అది కాదు, టోటల్గా ఈ ట్రాన్స్ఫర్స్లో మునిగి తేలుతూ ఉన్నాడు. ఓకే, నువ్వు ఏమన్నా పాడైపోగాని, కానీ నీకు ఇవాళ ముఖ్యమంత్రి గారికి కోరేది ఒకటే. ఇవాళ లక్షలాది మంది అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వారు, స్కీమ్ వర్కర్లు, వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి అని వారు సమ్మెకు దిగితే నువ్వు కనీసం వాళ్ళతో మాట్లాడవు. పైగా నేను ఒక మెయిన్ అధికారి కూడా ఒక ఆయన చెప్పాడట, సారంతా ట్రాన్స్ఫర్స్లో క్యాండిడేట్ సెలక్షన్లో ఉన్నాడు, ఇప్పుడు మీరు సమ్మె చేస్తే ఎట్లా అని. అంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అనే అది, అదేవిధంగా నువ్వు ముఖ్యమంత్రి అనేది ఒకటి. పరిపాలనా పరంగా ముఖ్యమంత్రిగా నీకు ప్రధాన బాధ్యత ఉంది, ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. పార్టీ అధ్యక్షుడిగా నీదేదో నువ్వు పార్టీ పనులు నువ్వు చూసుకుంటావు. అంతేగాని నాకు ఆయనకి ఇంకా తీరికే లేదు కాబట్టి మీరు ఇంతే, మీది సమయం కాదు అని చెప్పడం సరైనది కాదు. పైగా మేమేదో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు. వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే చెప్తా ఉన్నారో ఆ డిమాండ్స్ నువ్వు పరిష్కారం చేయకపోతేమనే కనీసం నీవు చెప్పినవన్నా చేయాలి కదా అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ చట్ట ప్రకారం మాకు ఇంత రావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఓకే, అది చేయలేకపోవచ్చు, కనీసం ముఖ్యమంత్రిగా లేదా ప్రతిపక్ష నేతగా నువ్వు ఏదైతే చెప్పావో ఆ చెప్పిన దాన్ని కూడా నువ్వు చేయకుండా ఇది చేయడం అనేది సరైనది కాదు. దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఎవరైతే ఇవాళ సమ్మెలో ఉంటా ఉన్నారో వాళ్ళందరిని కూడా పిలిపించి ఒక అర్ధ రోజు హాఫ్ డే దానికోసం కేటాయించి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. వారందరూ కూడా విధుల్లోకి చేరేటట్టు చేయాలి. బెదిరింపుల ద్వారా వాళ్ళు ఏదో భయపెడతాము, ఇవాళ 5వ తేదీ, ఈరోజు 5వ తేదీలోగా మీరు అంతకు పోకపోతే అందరూ కూడా ఇది చేస్తాం, కొత్త వాళ్ళు చేస్తామంటే సరైనది కాదు. నీవు చెప్పింది ఏమని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. నువ్వు చెప్పింది చేయకుండా తప్పు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళదేదో తప్పనట్లు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళ సుప్రీంకోర్టు ప్రకారం 26,000 ఇవ్వాలి, అది ఇవ్వకపోతే మనే కనీసం నువ్వు చెప్పావు కదా తెలంగాణలో కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని, దాన్నైనా చేయాలి కదా. నువ్వు అది చేయను ఇది చేయను, మళ్ళీ మీకు నోటీసులు ఇస్తాను, మిమ్మల్ని ఇళ్ళకి పంపుతాను, కొత్త వాళ్ళని నియమించుకుంటాను అంటే అది సరైనది కాదు. దాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాము, దీన్ని ఖండిస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దీనికి టైం కేటాయించి పరిష్కారం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, రాజకీయ అంశము. నాకు చాలా ఆశ్చర్యం, మరి రాష్ట్రంలో ఈ పార్టీల పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో నాకు అర్థమే కాలే. నిన్న బీజేపీ సత్యకుమార్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు.
ఆయన ఏమంటే అన్నాడంటే, మాతో పొత్తు కావాలని కోరుకుంటున్న నేతలు మా అధిష్టానంతో మాట్లాడాలి, మాతో పొత్తు కావాలని పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, టీడీపీతో కూడా చెప్పించాలి. మూడోది, యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తుపై లోకేష్తో పవన్ మాట్లాడించాల్సి ఉంది. నాకు అర్థమే కాలే, ఇది అసలు ఆయన ఆదేశిస్తున్నాడా, లేకపోతే బెదిరిస్తూ ఉన్నాడా, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడా? అది ఏ పార్టీలైనా పార్టీలు వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు నాయకులు, అది తప్పులేదు. ఏ పార్టీ అయినా మాట్లాడుకోవచ్చు, వారి వారి విధానం అది. కానీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే, మరి బీజేపీ వాళ్ళకు కూడా మరి ఏమైనా సిగ్గు అవుతుందో లేదో నాకు తెలియదు. వాళ్ళు నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలల కాలము జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తి మీద కూర్చోబెట్టుకుని మోసినారు. ఆయనకి కనీసము కాలు నొప్పి కూడా తెలియకోకుండా 4 సంవత్సరాల 9 నెలల కాలం ఈ అరాచక పాలన, అవినీతి పాలన, అప్పులతో కూడిన పాలన జరుగుతూ ఉంటే దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఇవాళ రాష్ట్రం అప్పుల పాలే, అధోగతి పాలు కావడానికి కారణము కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే. వారి సహకారంతోనే ఈ అరాచక పాలన, అవినీతి పాలన, పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముప్పల్లలో మంత్రి అంబటికి చేదు అనుభవం ఎదురైంది. ఇక గ్రామంలో రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి అంబటికి మృతుడి బంధువులు నిలదీశారు. మరణించినప్పుడు రాకుండా ఇవాళ ఎందుకు వచ్చావంటూ మంత్రి రాంబాబుపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. తమకు మంత్రి న్యాయం చేయలేదని బంధువులు మంత్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మేము వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళం, మేము ఓట్లు వేస్తే నువ్వు గెలిచావంటూ మంత్రి రాంబాబును నిలదీశారు. ఇక దీంతో వెంటనే వెనుదిరిగి మంత్రి అంబటి రాంబాబు వెళ్లిపోయారు. వైసీపీ మేము లేకపోతే అన్నా మాట్లాడాలన్నా, మేము ఓట్లేసి గెలిపించాం. ఇప్పుడు ఎందుకు వచ్చాడు అన్నా? లేకపోతే మా అమ్మందరూ సమ్మ కొట్టమను. ఇప్పుడు న్యాయం జరగలేదు. దేనికి వచ్చాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు సంచి తర్వాత వచ్చాడు. చేసుకుంటారా ఈసారి? వస్తే చెప్పులతో కొట్టాలా ఈసారి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గుల పోటీలు నిర్వహించింది. ఇక నియోజకవర్గం వ్యాప్తంగా మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు చేపట్టారు. అయితే రాజుపాలెం మండలం బేరవల్లి పాయం గ్రామంలో నిర్వహించినటువంటి పోటీలో చందు ప్రియ అనే బాలిక జలక్కించింది. వైఎస్ఆర్ ముగ్గుల పోటీలో వైసీపీ వద్దు జనసేన ముద్దు అంటూ జనసేన పార్టీని గుర్తుని ముగ్గుగా వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మనల్ని సరిగుచ్చా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీ ప్రకారం అవ్వాతాతలకు పెన్షన్ పెంచుకుంటూ పోతున్నాడని, ఇప్పుడు 3,000 రూపాయలు ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు. కొండపీకి కొందరు 4వ కృష్ణుడని ఎద్దేవా చేస్తున్నారని, అది కరెక్ట్ కాదు, మేము సేవకులు మాత్రమే అని అన్నారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో తిరిగి మళ్లీ అధికారం ఇవ్వాలని అన్నారు. ఇక రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో సచివాలయంతో పాటు వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. ఇక నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి వరకు నేషనల్ హైవే సీఎం జగన్ ఆశీస్సులతో నిర్మించినట్లు తెలిపారు. జోహార్
జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వికలాంగులు లక్ష్మయ్య వృద్ధాప్యం, తాతిరెడ్డి సంజయ్ రెడ్డి వృద్ధాప్యం, బోనం అరుణ గన్నవరం, కాకర్ల సుజాత ఖమ్మంపాటు వితంతు, పేద కుటుంబాలకు మనం సహాయం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనకంటూ ఏదన్నా చిన్న చిన్న పొరపాట్ల వల్ల అన్యాయం జరిగితే ఖచ్చితంగా రాబోయే సరిదిద్దుకుందాం. ఎందుకంటే మన వాళ్ళే కొంత నిరుత్సంగా ఉండేసరికి ఇక్కడ ఏదో జరుగుతా ఉంది, ఏదో ఉందని తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటది. ఒక్కొక్కరు కష్టపడ్డ నాయకులకి నాకు ఇది జరగలేదు అనేది ఖచ్చితంగా కూడా అసంతృప్తి ఉంటది. కానీ కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం. కానీ గడిచిన ఈ 3 సంవత్సరాల్లో కరోనా టైం కానించి ఇప్పటిదాకా కూడా ఏ సంక్షేమ కార్యక్రమం ఆగకుండా కూడా చేస్తూ ఇప్పుడు అభివృద్ధి విషయంలో కూడా మన నియోజకవర్గానికి సంబంధించి నేను చెప్తా ఉన్నాను. మన నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా నేషనల్ హైవే రోడ్ వేసుకున్నాం. ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నా. దీనివల్ల మన మాచర్లలో ఎంత బ్రహ్మాండంగా వచ్చిపోయే వాళ్ళకి బ్రహ్మాండంగా రోడ్లు వేసినారనే మన కళ్ళ కనిపించట్లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంగా పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టినటువంటి నిరావాదిక సమ్మె శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం మాకు కావాలంటూ నినాదాలు చేశారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, ఐసీడీఎస్, ప్రీ స్కూల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అన్నారు. ఇక అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపి రాక్షసానందం పొందుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. అంగన్వాడీల వేతనాలు 4,000 నుండి 10,500కు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంగలూరు అంజయ్య, కొమెర దుర్గారావు, బాబు ఖాన్, వజ్రం నాయక్ తదితరులు పాల్గొన్నారు. లాల్ కృష్ణ, వినోద్, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం, ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం, ఇవ్వాలి అంగన్వాడీలకు ఇప్పటి పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. అంగన్వాడీ సత్తా చూడు, అంగన్వాడీ సత్తా చూడు, బగబగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు. మేము చందాలు వేసుకొని వాళ్ళని పడేసిన రోజులున్నాయి. ఇంత దయనీయమైన ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు. మరి ప్రభుత్వాన్ని కోరుకుంటుంటే అది దాని గురించి అసలు ఆలోచించట్లేదు. కాబట్టి మీరైనా దయదలిసి మా మీద ఇలాంటి కోరికలను తీరుస్తారని, మా హక్కుల్ని మాకు అమలు పరుస్తారని మేము కోరుకుంటూ మీకు తెలియపరుస్తున్నాం సార్. బీమా పథకాన్ని కూడా మళ్ళీ చంద్రబాబు గారు వస్తారు. మళ్ళీ చంద్రన్న బీమా బీమా అనేది పెన్షన్ కానీ ఈక్వల్ పేస్, ఈక్వల్ వర్క్ అనేది కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. కాబట్టి మీ అందరికీ మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో